ఈరోజు సేవకుని విశ్వాసులు చూసే విధానం, అభిషక్తులను దేవుని పిల్లలు చూసే విధానం ఎలీషా దగ్గర నేర్చుకోవాలి. ఏం చూస్తున్నావు ఎలీషా అని అడిగితే, ఇదిగో నా గురువు అయినటువంటి, నేను పరిచర్య చేస్తున్నటువంటి నా సేవకుడిని ఏలియా మీద ఉన్న ఆత్మ నేను చూస్తున్నాను. అందుకే ఇప్పుడు ఏం అడగగలిగాడు? 2 పాళ్ళ ఆత్మ అడగగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగా అక్క. మనమైతే ఏం బట్టలేసాడు, మా పాస్టర్ గారు ఏం వాచి పెట్టాడు, మా పాస్టర్ గారు ఏ బైబిల్ వాడుతున్నాడు, మా పాస్టర్ గారు ఏం బ్యాగ్ పట్టుకుని తిరుగుతున్నాడు. మన దిక్కుమాలిన చూపులన్నీ ఎక్కడుంటాయి? లోక సంబంధంగా ఉంటాయి. ఎలీషా ఏలియా దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఏలియాని ఏం చూస్తున్నాడు అయ్యా అని అడిగితే, ఏలియా మీద ఉన్న అభిషేకాన్ని మాత్రమే చూస్తున్నాడు. సేవకుని మీద ఉన్న అభిషేకాన్ని చూడాలి. నువ్వు దేవుని యొక్క అభిషేకం ఎంత నిలిచి ఉందో చూడాలి. అప్పుడు నీకేం అడగాలి అనిపిస్తుంది అంటే, ఇంతకు మించిన తలాంతు నాకు కావాలి దేవుని దగ్గర నుంచి అని అడగాలనిపిస్తుంది దేవుణ్ణి. దేవుని సన్నిధిలోనికి వచ్చే ప్రతి విశ్వాసి జీవితం, శిష్యుడిగా ఉండే ప్రతి శిష్యుని జీవితం ఎలా ఉండాలి అంటే, దేవుని అభిషేకమును మాత్రమే చూడగలగాలి.